టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి బుధుడు చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ట్రేడింగ్ స్టాక్స్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఆడుకోవాలా, లేకపోతే కనుక అటు ఇటు కొంచెం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అన్ని సమస్యలు పరిష్కారాలు అవుతున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. అనవసరమైనటువంటి వాళ్ళంతా కూడా మీకు ఫోన్లు చేయడం ద్వారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని మీరు అవాయిడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాగ్యంలో ఉన్నటువంటి శని మరి ఎప్పుడో 27వ తేదీ వరకు వక్రించడు. కాబట్టి ఈ లోపల మీకు చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. మీ యొక్క పితృదేవతలు నుంచి మీకు ఆశీస్సులు లభిస్తాయి. మీ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్నదమ్ములు దెబ్బలాడుకోరు. అలాగే ఈ యొక్క శుక్ర కేతువులు ఇద్దరు కూడా ధనస్థానంలో ఉన్నారు. కాబట్టి స్త్రీల వలన అధికంగా లాభం అనేటటువంటిది మీకు కలుగుతుంది. ఒక స్త్రీ మీకు రహస్య స్త్రీ పరిచయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క శుక్ర జపము, కేతు జపము చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగడాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. అలాగే యక్షిణీమాత జపాన్ని చేసుకోండి. అలాగే చైనా బనియన్ ట్రీని మీ ఇంట్లో వేసుకోండి. ఈ వేసుకుని తులసి చెట్టుకు పూజ చేయండి. తులసి చెట్టుని ఇంట్లో పూజ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.